ఇక ఈ మార్కెట్ లో ఇది శనివారం మార్కెట్ నేను కాలనీ ఇక్కడ మాకు ఏం జరిగిందంటే ఆ, ఏం జరిగిందంటే ఒక ఆయన వచ్చిండు, కార్లకి వెళ్ళి దిగిండు. దిగి ఏమన్నాడు, ఇంకా అవి కిలో వేయమ్మా అన్నాడు. సరేనని పెద్ద బేరం అమ్మ కిలకిల తీసుకుంటుండు, మంచి పైసలు వస్తాయి మాకు, బేరం కూడా ఆడతలేడు. ఏమన్నాడని మా ఆయన నేను ఇద్దరు మాకు మంచి మంచి కూరగాయలు మళ్ళీ వచ్చాడేమో గిరాకీ నుంచి ఉందా అనేసి మేము ఏం నక్కతో ఒక వచ్చినాము అన్నట్టు ఫీల్ అయ్యి డబ్బా వేసినాం. అన్ని 500 రూపాయలకి గిరాకీ చేసిండు. చేసినాక ఫోన్ పే చూపి అంటే ఫోన్ పే అది చూపించిన బాక్స్ కొట్టిండు. కొట్టినాక కార్లో పెట్టిండు మాలు పెట్టి తీసుకొని పెట్టుకున్నాక ఏమైంది అన్న పైసలు పడలేదని మేము అడిగినాం. అంటే ప్రాసెస్ అవుతుందమ్మా, ఒక 10 నిమిషాలు అయినాక పడతాయి అన్నాడు. ఎక్కుతుండు, కారు ఎక్కిండు. ఎక్కినాక మాకు భయం అయింది. అప్పటికి 500 నేను ఒక రోజు అంతా చేసినా రావు కదా అని మేమేం చేసినాము, అన్న మీ నెంబర్ అని అన్న మరి అని అంటే నెంబర్ ఇచ్చిండు. ఇక వెళ్ళిపోయాడు. అయితే అన్నాడు, మేము నమ్మకంతో అట్లే ఉండిపోయినాం, మా కొడుకు ఇట్లా ఎవ్వరు లేరు. ఇక మా ఆయన నేను ఒకరు చూసుకున్నాం. ఇక 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 అయితలేదు అది అయితలేదు, ఊకే ఫోనే చూసుకుంటున్నాం. కాలేదు, ఫోన్ చేస్తే తిట్టాం. ఎవరిని నమ్మకండి, కారోళ్ళని అదని ఇదని మనం నమ్మి ఇచ్చినాం అనుకో, అసలు మోసం ఎట్లా జరుగుతుందని కళ్ళారా